హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం టెక్స్ట్ ద్వారా ఏఐ వాయిస్ని ఎలా జనరేట్ చేయాలో నేర్చుకుందాం. అంతేకాకుండా ఇది హ్యూమన్స్ మాట్లాడితే ఎలాగైతే ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ ఇది అలాగే ఉండడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ టూల్ ద్వారా మీరు ఓన్ లాంగ్వేజ్లో టెక్స్ట్ని కూడా ఎనీ లాంగ్వేజ్లోకి అంటే హిందీ, ఇంగ్లీష్, స్పానిష్ ఇంకా చాలా లాంగ్వేజెస్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. దీనికోసం నేను చాలా రీసెర్చ్ చేసి మీకోసం 2 టూల్స్ అయితే నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చెక్ ఇన్ డిస్క్రిప్షన్. సో గాయ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఈ ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. ఇలాంటి టిప్స్ చాలానే ఈ ఛానల్లో రాబోతున్నాయి. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో గాయ్స్, డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ను ఓపెన్ చేయండి. 11 ల్యాబ్స్ అనేది సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఫ్రెండ్స్, దీన్ని డైరెక్ట్గా మీరు సింప్లీ క్లిక్ ఆన్ సైన్ ఇన్. అండ్ మీరు కొత్తగా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే క్రియేట్ చేసుకోవచ్చు, లేదంటే జీమెయిల్ అకౌంట్తో కూడా దీన్ని లాగిన్ చేసుకోవచ్చు. నేనైతే జీమెయిల్ అకౌంట్తో లాగిన్ చేస్తున్నాను గైస్. సో వెబ్సైట్ అయితే లాగిన్ అయిపోయింది. లాగిన్ అవ్వగానే మీకు చూడడానికి ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్లో మనం టెక్స్ట్ నుంచి స్పీచ్ కైనా కన్వర్ట్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా మీరు రికార్డ్ చేస్తూ రియల్ టైంలో స్పీచ్ అయినా కూడా మీరు ఎనీ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. సో నేనైతే టెక్స్ట్ టు స్పీచ్లోనే డిఫాల్ట్గా ఉంచడం జరుగుతుంది. సో సెట్టింగ్స్లో ఇక్కడ మనకి లాంగ్వేజ్ అనేది మనం ఏ లాంగ్వేజ్లో టెక్స్ట్ ప్రొవైడ్ చేస్తున్నాం అనే దాన్ని మనం ఇక్కడ ఇచ్చుకోవాలి. డిఫాల్ట్గా ఒక ఆప్షన్ అయితే సెలెక్ట్ అయి ఉంది. ఇందులో లాంగ్వేజెస్ ఇంగ్లీష్, జపనీస్, చైనీస్, జర్మన్ ఇలా కొన్ని లాంగ్వేజెస్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ లాంగ్వేజెస్లో టెక్స్ట్ని మనం ఎనీ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ సెకండ్ ఆప్షన్ వచ్చేసి లిమిటెడ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఇంగ్లీష్ ఓన్లీ ఉంది. సో నేనైతే థర్డ్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. ఇందులో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు మీ లోకల్ లాంగ్వేజ్ని బట్టి. నేనైతే ఓన్లీ ఇంగ్లీష్లో మాత్రమే టెక్స్ట్ ఇస్తున్నాను కాబట్టి ఇంగ్లీష్ మాత్రమే సెలెక్ట్ చేస్తున్నాను. సో సెకండ్ ఆప్షన్ వచ్చేసి మీరు ఇక్కడ చూడవచ్చు, మనకి వాయిస్ శాంపిల్స్ అంటే నెంబర్ ఆఫ్ వాయిసెస్ అనేది ఇక్కడ డిఫాల్ట్గా ఉండడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇందులో మీకు నచ్చిన వాయిస్ని మీరు ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మనమైతే ఫస్ట్ ఒక వాయిస్ని సెలెక్ట్ చేద్దాం. సో నాకు ఈ వాయిస్ అనేది నచ్చింది. సో నేను దీన్ని సెలెక్ట్ చేసుకుంటాను. ఇలాగే మీకు మేల్ అండ్ ఫీమేల్ చాలా వాయిసెస్ అనేది ఇందులో డిఫాల్ట్గా ఉండడం జరుగుతుంది. జస్ట్ స్క్రోల్ డౌన్. సో చూసారుగా ఫ్రెండ్స్, వాయిసెస్ అయితే డిఫాల్ట్గా ఉంటుంది. ఇందులో మీకు నచ్చిన వాయిస్ని అయితే సెలెక్ట్ చేసుకొని కింద వాయిస్ సెట్టింగ్స్ అనేది డిఫాల్ట్గానే ఉంచేసేయండి. అండ్ దీంట్లో అంటే మీకు ఇంకా వాయిస్ అడ్జస్ట్మెంట్స్ అనేది చేసుకోవాలంటే ఇందులో సెట్టింగ్స్ అనేది మీరు చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా మోర్ యాక్యురేట్గా అనేది వాయిస్ అనేది ఉంటుంది. సో నేను ఈ సెట్టింగ్స్ని డిఫాల్ట్గానే ఉంచేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఫ్రెండ్స్, మీరు ఏ లాంగ్వేజ్లో టెక్స్ట్ అయితే ఇంగ్లీష్లోకి కానీ లేదంటే వేరే వేరే లాంగ్వేజెస్లోకి కన్వర్ట్ చేయాలనుకుంటున్నారో మీ టెక్స్ట్ అనేది ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది. సో నేనైతే దానికోసం కొంత టెక్స్ట్ అయితే ప్రిపేర్ చేశాను. సో ఫ్రెండ్స్, నేను టెక్స్ట్ ఇవ్వగానే మనకి ఇక్కడ వర్డ్స్ అనేది కౌంట్ అవుతుంది. అండ్ క్లిక్ ఆన్ జనరేట్. Hey guys, welcome back with another video. Today we're going to teach you how to generate text to speech. And if you're new to this channel, subscribe my YouTube channel for more tips and tricks. And visit my website www.decodesoft.net. For more tools and tutorials, link in description. So without any delay, let's get into the video. సో ఫ్రెండ్స్, చూసారుగా ఎంత క్లియర్గా రావడం జరిగిందో. ఫ్రెండ్స్, ఇందులో మనం చిన్న చిన్న స్పేసెస్, కామాస్ వీటిని యూజ్ చేసి కూడా మనం వాయిస్ డెప్త్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే మీరు వెబ్సైట్ www.decodesoft.net అనేది మనకి కరెక్ట్గా రాలేదు. సో దీన్ని నేను ఇక్కడ స్పేస్ అనేది యాడ్ చేస్తాను. www. ఇక్కడ అనేది ఫుల్ స్టాప్ ఇచ్చాను.
సో ఫ్రెండ్స్, మీరు స్క్రిప్ట్ని దీంట్లో కాపీ పేస్ట్ చేసినప్పుడు కానీ లేదంటే టైప్ చేసినప్పుడు కానీ కామాస్ అండ్ ఫుల్ స్టాప్ మాత్రం మస్ట్ అండ్ షుడ్ యూజ్ చేయండి. సో దాని ద్వారా మీకు వాయిస్ అనేది ఇంకా యాక్యురేట్గా అనేది వస్తుంది. సో మళ్ళీ నేను ఒకసారి రీజనరేట్ చేస్తున్నాను. Hey guys, welcome back with another video. Today we're going to teach you how to generate text-to-speech. And if you're new to this channel, subscribe my YouTube channel for more tips and tricks. And visit my website, www.decodesoft.net. For more tools and tutorials, link in description. So without any delay, let's get into the video. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ జనరేట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే మీరు జనరేట్ చేసిన ప్రతిసారి కూడా ఇక్కడ వర్డ్స్ కౌంట్ అనేది మనకి తగ్గుతూ వస్తుంది. ఇది ఫ్రీ అకౌంట్లో 10,000 వర్డ్స్ వరకు మాత్రమే ఇది జనరేట్ చేస్తుంది. దాని తర్వాత సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఇక్కడ మీరు చూసినట్లయితే 65% నేను యూజ్ చేసినట్టు చూపిస్తుంది. సో దీని మీద ఒకసారి మౌస్ ఓవర్ చేసినప్పుడు మీకు చార్జెస్ అని మనం ఎంతవరకు ఎన్ని వర్డ్స్ని యూజ్ చేసాము అనేది ఇక్కడ కౌంట్ అనేది చూపిస్తుంది ఫ్రెండ్స్. అండ్ వన్స్ ప్లాన్స్ అనేది చెక్ చేద్దాం. మనం ఎంతవరకు ఎన్ని వర్డ్స్ని యూజ్ చేసాము అనేది ఇక్కడ కౌంట్ అనేది చూపిస్తుంది ఫ్రెండ్స్. అండ్ సో చూసారుగా ఫ్రెండ్స్, నేనైతే ఫస్ట్ ఫ్రీ ప్లాన్లో ఉన్నాను. సో ఫ్రీ అకౌంట్లో మనం 10,000 క్యారెక్టర్స్ వరకు పర్ మంత్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇది నియర్లీ 10 minutes అయితే ఉంటుంది. అండ్ స్టార్టర్ ప్లాన్ 80% ఆఫ్లో మనకి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది మంత్లీ $5. అండ్ సో క్రియేటర్స్ ప్లాన్ $11 per month. ఇది ఫస్ట్ మంత్ ఓన్లీ. అండ్ నెక్స్ట్ మంత్ నుంచి $22 అయితే ఉంటుంది. ఇది 1 lakh క్యారెక్టర్స్ వరకు మనకి పర్ మంత్ ఉంటుంది ఫ్రెండ్స్, నియర్లీ 2 hours. సో నేనైతే బేసిక్ ఫ్రీ ప్లాన్లో ఉన్నాను కాబట్టి 10,000 వరకు మాత్రమే, నాకు 10,000 క్యారెక్టర్స్ వరకు మాత్రమే నాకు లిమిట్ ఉంది. సో ఫ్రెండ్స్ చూసారుగా, అయితే ఇప్పుడు నేను వాయిస్ని చేంజ్ చేయాలనుకుంటున్నాను. సో జనరేట్ చేసేటప్పుడు కూడా మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే మనకి వర్డ్ కౌంట్ అనేది ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. ఫస్ట్ మనం టెస్టింగ్ పర్పస్ ఒక చిన్న టెక్స్ట్ ఇచ్చుకొని దాన్ని జనరేట్ చేసిన తర్వాత మనకి ఆడియో ఓకే అనుకుంటే మనం కంప్లీట్ స్క్రిప్ట్ని దీంట్లో పేస్ట్ చేసుకొని కూడా ఆడియో జనరేట్ చేసుకోవచ్చు. సో అంతేకాదు ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మన వాయిస్ని కూడా క్లోన్ చేయొచ్చు. సో అది ఎలాగనేది చూసేద్దాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకి వాయిసెస్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సింప్లీ క్లిక్ ఆన్. అండ్ ఇక్కడ చూసారుగా ఫ్రెండ్స్, ఫ్రీ అకౌంట్లో మనం అప్ టు 3 వాయిసెస్ అయితే క్లోన్ చేసుకోవచ్చు. సో నేను ఫస్ట్ నా వాయిస్ని అయితే ఇందులో యాడ్ చేస్తాను. వాయిస్ డిజైన్ అండ్ మేల్ ఆర్ ఫీమేల్, జనరేట్ వాయిస్. First, we thought the PC was a calculator. Then we found out how to turn numbers into letters and we thought it was a typewriter. సో నేనైతే ఈ వాయిస్కి ఒక నేమ్ అయితే ఇచ్చి క్రియేట్ వాయిస్ అనేది చేశాను ఫ్రెండ్స్. అండ్ దీన్ని కనుక మీరు యూజ్ చేసుకోవాలనుకుంటే సింప్లీ క్లిక్ ఆన్ యూజ్. సో చూసారుగా, నేను ఏదైతే ఇక్కడ టెక్స్ట్ ఇచ్చినా అది డిఫాల్ట్గా రావడం అయితే జరిగింది. సో దీన్నే నేను మళ్ళీ జనరేట్ అనేది కొడుతున్నాను. సో ఇక్కడ క్యారెక్టర్స్ అయితే చూడండి ఫ్రెండ్స్, నేను జనరేట్ చేయగానే క్యారెక్టర్స్ కౌంట్ అనేది నాకు తగ్గుతూ వస్తుంది. సో క్లిక్ ఆన్ జనరేట్. Hey guys, welcome back with another video. Today we're going to teach you how to generate text-to-speech, and if you're new to this channel, subscribe my YouTube channel for more tips and tricks, and visit my website www.decodesoft.net. For more tools and tutorials, link in description. So without any delay, let's get into the video. వావ్ ఫ్రెండ్స్, వాయిస్ అయితే చాలా న్యాచురల్గా రావడం అనేది జరిగింది. ఇక్కడ జనరేట్ అయిన వాయిస్ అయితే మనకి నేను ముందుగా చెప్పినట్టే రైట్ సైడ్ అనేది మీకు కనిపిస్తుంది. సో ఇక్కడ చూసారుగా, నేను ఏదైతే నేమ్ ఇచ్చానో అది కనిపిస్తుంది. ఇక్కడ ప్లే అనేది కూడా ఆప్షన్ ఒకటి వచ్చింది. మీరు సెకండ్ కన్ఫర్మేషన్ కోసం ఇక్కడ నుంచి కూడా మీరు ప్లే చేసి చూసుకోవచ్చు. Hey guys, welcome back with another video. సో ఈ వాయిస్ కనుక నాకు పర్ఫెక్ట్గా ఉంది అనుకుంటే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే మళ్ళీ ఇంకొకసారి రీజనరేట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఈ వాయిస్ అయితే నాకు బాగానే ఉంది కాబట్టి నేను దీన్ని డౌన్లోడ్ అయితే చేస్తున్నాను.
సో చూసారుగా ఫ్రెండ్స్, వాయిస్ అయితే డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ప్లే చేసి చూద్దాం. Hey guys, welcome back with another video. Today we're going to teach you how to generate text to speech, and if you're new to this channel, subscribe my YouTube channel for more tips and tricks, and visit my website www.decodesoft.net for more tools and tutorials. Link in description. So without any delay, let's get into the video. వావ్, వాయిస్ అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. చూసారుగా, అంటే వాయిస్ని ఎలా చేయాలి, టెక్స్ట్ నుంచి ఎలా స్పీచ్లోకి కన్వర్ట్ చేయాలనే దాన్ని చూసారుగా. ఇప్పుడు నేను హిందీలో టెక్స్ట్ని ఇంగ్లీష్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి ఆర్ హిందీలోకి ఎలా కన్వర్ట్ చేయాలి అనేది చూసేద్దాం. ఇక్కడైతే నేను ఇక్కడ ఇచ్చిన టెక్స్ట్ని తీసేసి హిందీలో ఒక టెక్స్ట్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సెట్టింగ్స్లో సెకండ్ ఆప్షన్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే మనం ఇచ్చిన టెక్స్ట్ హిందీలో ఉంది కాబట్టి హిందీ అనే ఆప్షన్ కూడా ఇక్కడ మనకి ఉండాలి. సో ఇది మాత్రం కొంచెం జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి. అండ్ రిమైనింగ్ ఆప్షన్స్ అన్నీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే వదిలేయండి. క్లిక్ ఆన్ జనరేట్. हेलो दोस्तों, एक और वीडियो के साथ आपका फिर से स्वागत है। आज हम आपको टेक्स्ट टू स्पीच जनरेट करना सिखाएंगे। సో చూసారుగా ఫ్రెండ్స్, హిందీలో టెక్స్ట్ని కూడా మనం ఎంత బ్యూటిఫుల్గా స్పీచ్ కింద కన్వర్ట్ చేయడం జరిగిందో. సో ఈ విధంగా మీరు ఎనీ టెక్స్ట్ని ఎనీ లాంగ్వేజెస్లోకి మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి స్పీచ్ టు స్పీచ్. సో ఇందులో మనం ఏదైనా ఆడియోని అప్లోడ్ చేసి యాజ్ ఇట్ ఈజ్ అదే టైమింగ్లో మనం ఆడియోని అయితే జనరేట్ చేయొచ్చు, లేదంటే కనుక మనం డైరెక్ట్గా స్పీచ్ ఇచ్చి కూడా ఆడియోని జనరేట్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే మీరు మినిమం 30 సెకండ్స్ అయితే వాయిస్ని ఇవ్వండి, ఎందుకంటే ఇది మీరు ఎంత వాయిస్ అయితే ఇస్తారో దాన్ని అంత బాగా జనరేట్ చేసి ఇది రియల్ హ్యూమన్ వాయిస్ లాగా అయితే మీకు అవుట్పుట్ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు డౌన్లోడ్ చేసుకున్న ఆడియోని మీ వీడియోస్కి యూజ్ చేసుకొని కూడా మీరు మీ వీడియోస్ని నెక్స్ట్ లెవెల్లో క్రియేట్ చేసుకోవచ్చు. సో గైస్, వీడియో లెంత్ ఎక్కువైపోవడం వల్ల ఈ వీడియోని నేను 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ టూల్ కోసం ఆ వీడియోని కూడా చూసేసేయండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో కానీ అండ్ కార్డ్స్లో కానీ ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై నౌ.